హలో అండి అందరికీ. ఇదైతే సండే వ్లాగ్. సో ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయి అలా బయటికి తిరిగొద్దామని ఒకసారి బయటికెళ్ళాము. పర్టికులర్‌గా ఒక ప్లేస్‌కి వెళ్దామని కాకుండా ఎక్కడికో ఒక దిక్కుకి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆఫ్టర్‌నూన్ 3-3:30 అవుతుంది టైము. సో ఇప్పుడైతే అంత ట్రాఫిక్ ఏమి ఉండదు కదా రోడ్డు పైన అని చెప్పి మేమైతే స్టార్ట్ చేసాము. సో మా ఏరియాలో అయితే వర్షం ఏమి అంతగా పడలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది బయట రోడ్లన్నీ తడిచిపోయి ఉన్నాయి. సో అక్కడైతే వర్షం పడింది. డే టైంలో వీడియో తీసుకుంటే చాలా క్లారిటీగా ఉంటుంది కదా. సో అన్నీ మంచి క్లియర్‌గా కనిపిస్తున్నాయి వీడియోలో అయితే. సో మేము అలా వెళ్తుంటే రోడ్ సైడ్ కూకట్పల్లి దగ్గర అదే రోడ్ సైడ్ ఇవి ఉంటాయి కదా సెరామిక్ పాట్స్. సో అవి చూడాలని వెళ్ళాము. కానీ అక్కడ వర్షం పడి వాటర్ అన్నీ ఇక్కడ సైడ్లో వాటర్ అంతా ఉన్నాయి. సో కార్ పార్కింగ్ చేసుకోవడానికి అంతా బాగా అనిపించలేదు. సో ఒక పక్కన ప్లేస్ చూసుకుని అక్కడైతే ఆగాము. సో అక్కడ సెరామిక్ పార్ట్స్ ఇంకా కొన్ని హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసాము. ఇవన్నీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో లాంగ్ వీడియోగా తీసుకోలేదు అవన్నీ. సో ఇంకా అలా అయితే అవన్నీ చూసుకొని కొన్ని పాట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. బయటకు వచ్చాము కదా, ఏమి కొనకుండా ఏమి చూడకుండా ఏమి తీసుకెళ్ళకుండా ఇంటికి వెళ్ళడం అయితే కుదరదు కదా లేడీస్కి. సో నేను కూడా అంతే, ఏదన్నా చూస్తే నచ్చితే నాకు ఇంకా అది కావాలని కొనుక్కుంటాము. సో అలా వెళ్తూ ఉంటే ఇంకా మా 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 ఇంటికి దగ్గరలోనే ఒక మెట్రో మాల్ అయితే ఉంది. సో అదైతే రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. సో చూద్దాం అది లోపల ఎలా ఉంది, అన్నీ రెడీ అయ్యా లేవా, ఇంకేమన్నా ఉన్నాయి కొత్తగా వచ్చాయని జస్ట్ చూడడానికి విజిట్ చేయడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ ఎక్కడైనా వర్షం పడితే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోద్ది కదా. సో అందుకని కొంచెం ఆలోచిస్తున్నాం. సరే అని ఇంకా మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మెట్రో మాల్ అని చెప్పి. యాక్చువల్గా ఇంతకుముందు మాదాపూర్లో ఒక మెట్రో మాల్ ఉంది. అదే మెట్రోకి కనెక్టివిటీగా ఉంటుంది మాల్. చాలా బాగుంటుంది. అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. అంత పెద్ద మాల్ కాకపోయినా ఓకే, అందరు వెళ్ళొచ్చు. చిన్న షాపింగ్, కిడ్స్వి షాపింగ్, పెద్దల షాపింగ్ ఉన్నాయి. ఇంకా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడేమున్నాయని జస్ట్ చూడడానికి వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ మూవీస్ చూడడానికి అయితేనే బాగుంటుంది. సో ఏ షాప్స్ ఓపెన్ కాకపోయినా మాల్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఫస్ట్ ఐనాక్స్ అయితే ఓపెన్ చేస్తారు. సో మూవీస్ వెళ్ళడానికి అయితే బాగుంటుంది. అంత రష్ కూడా ఏమి ఉండదు. యాక్చువల్గా మాల్ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. కానీ పార్కింగ్లో చూస్తే బాగానే ఉన్నాయి వెహికల్స్ అన్నీ, బైక్స్, కార్స్ అన్నీ. సో మేము అనుకున్నాం అంటే లోపల ఉన్నారేమో జనాలు, అంత రష్ ఉంటుందేమో అనుకున్నాం. సో మాకైతే పార్కింగ్ దొరికింది. పార్కింగ్ దొరికిన తర్వాత ఇంక మేమైతే మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా పాప కరెక్ట్ మేము ఇంకా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దామనే టైంకి ఇంకా ఏడుస్తుంది, నిద్రకు వచ్చిందేమో అనుకున్నాము. కాదు, పాలకి ఏడుస్తుంది. ఒకసారి ఫీడింగ్ ఇచ్చేసి కార్లోనే ఇంకా పైకి తీసుకెళ్ళిపోయాము. అంటే మధ్యలో అక్కడెక్కడన్నా ఫీడింగ్ ఇవ్వడానికి వీలుంటుందా లేదా అని చెప్పి సో కార్లోనే నేను ఫీడింగ్ ఇచ్చాను. సో మెట్రో మాల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడు. ఇంకా లిఫ్ట్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే అన్ని షోరూమ్స్ ఉన్నాయి, కార్స్ అవన్నీ. సో మాకు తెలియక మేము ఫస్ట్ ఫ్లోర్లోనే దిగాము. చూస్తే అక్కడ ఏమి లేవు, అంటే షాప్స్ అవన్నీ. అవి కార్ షోరూమ్ పెట్టున్నారు. సో ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ ఎక్స్కలేటర్ తీసుకొని ఇంకా పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. అన్నీ జస్ట్ ఓపెనింగ్ బోర్డ్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ అని, షాపింగ్ క్లాత్స్ అని, అవన్నీ ఇంకా ఏమైతే స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా అలా మేము ఫ్లోర్ వైజ్ తిరుగుతూనే ఉన్నాము పైకి వెళ్ళడానికి. సో లిఫ్ట్ రావడానికి టైం పడుతుంది. సో 2 లిఫ్ట్లు ఉన్నాయి, ఒకటైతే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో వేరే లిఫ్ట్ యూజ్ చేసుకొని మేమైతే పైకి ఫ్లోర్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా పిల్లల్ని తీసుకొని మాల్కి వెళ్ళాలంటే చాలా కష్టం పేరెంట్స్కి. అలాంటప్పుడు ఇలా ఖాళీగా ఉండే మాల్ తీసుకొని, అంటే దగ్గరలో ఉన్న ఖాళీగా ఉండే మాల్కి వెళ్తే బాగా అనిపిస్తుంది. ఫ్రీగా తిరగవచ్చు, పెద్ద రష్ ఉండదు, వాళ్ళకు కూడా పిల్లలు కూడా ఫ్రీగా తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఇదైతే మాల్ పైనుంచి నేను కింద రోడ్లోకి వ్యూ ఎలా ఉందో చూస్తున్నాను. చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే. బిల్డింగ్స్, ఈ ట్రాఫిక్ కూడా అస్సలు ఏం లేదండి అంతగా. మేబీ సండే కాబట్టి. సండే అయినా కూడా హైదరాబాద్ ట్రాఫిక్ అయితే అస్సలు తక్కువ ఏం లేదు, ఎప్పుడు ఉంటుంది. కానీ మేము వచ్చిన ఆ టైమింగ్లో ట్రాఫిక్ అయితే అంత ఎక్కువ లేదు. యాక్చువల్గా ఫ్లోర్స్ అయితే ఎక్కుతున్నాం కానీ అన్ని ఫ్లోర్లు ఖాళీగానే ఉన్నాయి. ఓన్లీ ఎక్స్కలేటర్ మాత్రమే పనిచేస్తుంది. సో వెళ్తున్నాం, ఎక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఎక్కడ ప్లే ఏరియా ఉంటుంది అని చెప్పి. సో ప్లే ఏరియా, ఫుడ్ కోర్టు, ఇంకా మూవీస్ ఈ 3 అయితే ఓపెన్ ఉన్నాయి. ఇంకా మిగతా ఏ షాపింగ్ లేదు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, అదే గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఏమంటారు షోరూమ్ ఉంది, అదే కార్ షోరూమ్లు అయితే ఉన్నాయి అంతే. ఇక్కడ చూడడానికి ఇంకేమీ లేదు. పిల్లలు అయితే ఆడుకోవచ్చు. ఇంకొక రెస్టారెంట్ ఉంది. సో అక్కడైతే కాఫీ తాగి ఇంకా కిడ్స్ ప్లే ఏరియా ఉంది, దాని లోపలికి వెళ్ళి అయితే టైం స్పెండ్ చేసాము. సో చూస్తుంటే మబ్బులు అయితే బాగానే కమ్మిస్తున్నాయి, అంటే వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. మేము ఎక్కడున్నా సరే వర్షం పడే లోపల ఇంట్లోకి అయితే పోవాలి, అంటే ట్రాఫిక్ ఉంటుందని కొంచెం భయం. పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి 250 రూపీస్ 1 అవర్ అయితే
పిల్లలకి సాక్స్ ఉండాలి, పెద్దోళ్ళకి కూడా సాక్స్ ఉండాలి. సో మాకు తెలీదు కదా అంటే సాక్స్ వేసుకొని వెళ్ళాలి. ఎక్కడైనా ప్లే ఏరియాలోకి వెళ్ళాలంటే చెప్పులు లేకుండా వెళ్ళాలి. సో వీళ్ళు బిజినెస్ పర్పస్గా సాక్స్లు వేసుకొని వెళ్ళాలి. సో నేనైతే బ్యాగ్ కూడా తీసుకురాలేదు, కార్లోనే పెట్టాను జస్ట్ చూద్దామని. సో ఇక్కడికి వచ్చి చూస్తే సాక్స్లు వేసుకొని రావాలన్నారు. సో నేను ఒక సాక్స్, సో మేమైతే సాక్స్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. సో ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. సో బిలో 10 ఇయర్స్ లోపల వాళ్ళకి అలా ఉంది ఇక్కడ. సో అన్నీ బాగున్నాయి యాక్చువల్గా నేను ఇట్లా ప్లే ఏరియాకి రావడం ఫస్ట్ టైము, అంటే బయటకు వచ్చి మా పాపతో ప్లే ఏరియాకి రావడము. ఎప్పుడు మాల్లో చూస్తుంటా కానీ వాళ్ళ పిల్లలతో బిజీగా ఉంటారు. నాకేం పని ఉంటుంది పిల్లలు లేనప్పుడు, వెళ్ళలేం కదా. సో పిల్లలతో వెళ్ళి సో అవి కూడా చూడవచ్చు. కాకపోతే మనం ఆడుకోలేము, అవన్నీ మన వెయిట్ని తీసుకోలేము కాబట్టి సో వాళ్ళ ఏజ్కి అవి సరిపోతాయి. సో ఒకసారి అయితే ప్లే ఏరియా మొత్తం చూపిస్తున్నా. ఇక్కడ జంపింగ్ ఉంది కదా, ఇక్కడైతే మా పాప బాగా జంపింగ్ ఆడుకుంది. అందరు మదర్స్ వాళ్ళ పిల్లలు, సో అందరికి ఇదే పని కదా, ప్లే ఏరియాలో నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదు, చాలా టఫెస్ట్ పని. ఇక్కడ ఒక కేర్ టేకర్ వాళ్ళు 2-3 ఉన్నారు. సో పిల్లల్ని చూసుకోవడానికి మనకి ఇబ్బంది ఏం లేదు, అంటే ఆడిపించడానికి. వాళ్ళొక్కరు ఎక్కడైనా పడతారేమో ఎక్కిపించడానికి దించడానికి అని ఉన్నారు. ఇక్కడ పోలీస్ కార్ ఉంది కదా, ఇదైతే చాలా బాగుంది. సో ఇది టీవీలో చూపిస్తారు కదా పోలీస్ కార్ వెహికల్ది. సో అది పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ బాల్ది కూడా బాగుంది, అంటే ఒక హోల్లో వేస్తే అది మొత్తం రొటేట్ అయ్యి వచ్చి పడుతుంది. ఈ గేమ్స్ అని నేను పిల్లలు చూస్తారు కదా టీవీలో వచ్చేవి, అవి తప్ప రియల్గా అయితే నేను చూడలేదు. ఈ ప్లే ఏరియాలో అయితే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. సో ఇంకా 1 అవర్ కదా, 1 అవర్కి 250. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆడలేదు, అంటే ఇంకా ఇట్లా మబ్బు వస్తుంది కదా, వర్షం పడేటట్టుంది, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి పాపనైతే తీసుకుని వచ్చాము. ఆమె అయితే అస్సలు రావట్లేదు, ఇంకా ఆడుకోవాలని. అన్నీ ఆడుతూనే ఉంది, ఏది ఆడాలో కూడా తెలియట్లేదు. ఒక్కసారిగా అన్నీ కనిపించేసరికి ఆడుకోవడానికి బాల్స్తో బాగా ఆడుకుంది. ఇంకా నేనైతే టోటల్గా బయటికి తీసుకొచ్చేసిన. ఇంకా ఎలాగో బయట మబ్బు లేచింది కాబట్టి ఇంకా వర్షం అయితే పక్కాగా పడుతుంది. సో వర్షం వచ్చేలో సో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఇలా అమ్ముకోవడానికి వస్తారు. పొడవాటి పెన్నులు, ఇలాంటి ఏమంటారు కెమెరా షూట్ చేసే అవి స్టాండ్లు, ఇవన్నీ అమ్మడానికి వస్తారు కదా. ఇవన్నీ పెద్ద స్కామ్ అనిపిస్తుంది నాకు. అంటే వాటిని నమ్ముకొని వాళ్ళు ఏం బతుకుతారు, దానివల్ల ఏమి అంటే అంతగా తినేంత ఒక పూట తినేంత కూడా నాకు డబ్బులు రావని అనిపిస్తుంది. ఏదో స్కామ్ నడుస్తుంది. సో అవన్నీ తుడిచేవాళ్ళు క్లాత్లని అవి ఇవన్నీ అమ్మడానికి వస్తారు, కానీ ఎవరు కొనరు. కానీ ప్రతి సిగ్నల్ దగ్గర సో ఇదే మేము వచ్చిన మాల్ ఐనాక్స్. సో ఇక్కడ అంటే బయట నుంచి చూపిస్తున్నా, లోపలికి వెళ్ళేటప్పుడు ఇది తీసుకోలేదు నేను ఈ వీడియో. సో బయటికి రాగానే ఇది కనిపించింది. సో ఇది కూడా నేను వీడియో షూట్ చేశాను. యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం మా పాపని బయటికి తీసుకొని ఇలా బయట అంటే మాల్లో ప్లే ఏరియాలో ఆడిపియడము. తను ఎప్పుడు బయటకు రాలేదు ఇలాగా, మేము ఎక్కువ కూడా తీసుకురాము, ఎందుకంటే మాకు కూడా టైం ఉండదు కాబట్టి. సో ఈరోజు అయితే బాగా ఆడుకుంది, ఇంటికి వెళ్ళగానే నిద్రపోద్ది మేబీ. సో ఆడిపించడానికి ఇంటి దగ్గర అయితే మాకు స్లైడింగు ఏమంటారు స్వింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడైతే బాగా ఆడుకుంటుంది. సో నేను ఇంటికి వెళ్ళే లోపలే పాప అయితే నిద్రపోయింది ఆల్మోస్ట్. పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. మనం తిరగడమే కష్టం, ఇంకా వాళ్ళని తీసుకొని తిరగడం అంటే అంత ఈజీ అయితే కాదు. నాకైతే చాలా కష్టం, నేను కూడా చాలా అలసిపోతా బయటికి వెళ్ళి తిరిగి రావాలంటే. కానీ ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది. ఎప్పుడైనా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ అయినా అలా తిప్పుకొని రమ్మని అడుగుతాను నేను, ఇంట్లో ఉండలేక. ఉండొచ్చు అంటే ఖాళీగా ఉండేంత టైం అయితే ఉండదు, ఎప్పుడు బిజీగానే ఉంటాం. కానీ ఎప్పుడైనా మా హస్బెండ్ ఖాళీ ఉన్నప్పుడు నేను అడుగుతా ఒకసారి అలా తిరిగేసి వద్దామని చెప్పి. సో తను ఓకే అనుకుంటే తను తీసుకెళ్తాడు, తను ఫ్రీగా ఉండి వర్క్ ఏం లేకుండా ఉంటే. సో అలా అయితే ఈరోజు అయితే బయటికి వెళ్ళి తిరిగేసి అయితే ఇంటికి వస్తున్నాం. సో వర్షం అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఇంక ఇంటికి వెళ్ళే దారిలోనే బయట రోడ్స్ అయినా ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, పొమగ్రనేట్ సీజన్ అనుకుంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా చాలా బాగా అమ్ముతున్నారు. సో మా హస్బెండ్ అయితే పొమగ్రనేట్ కూడా తీసుకున్నాడు, అంటే ఎక్కువ వస్తున్నాయి, బల్క్లో వస్తున్నాయి, మేబీ సీజన్ అనుకుంటా. అప్పుడప్పుడు బయట అంత ఈజీగా కాయ ఒక 100 అన్న అమ్ముతుంది. సో ఇప్పుడైతే అలా లేదు. సో కిలో ఒక 100కి ఇస్తున్నారు. సో చీప్ అండ్ బెస్ట్ కదా. సో ఫ్రూట్స్ ఎప్పుడైనా చీప్గా బెస్ట్గా దొరికే తీసుకొని తినేయాలి, అది కూడా సీజనల్ ఫ్రూట్స్ అయితే మంచిగా తినేసేయాలి ఎప్పటికప్పుడు. ఇంకా చెప్పాలంటే ఈ సీజన్లో మాన్సూన్ కదా ఇప్పుడు, సీతాఫలం బాగా దొరుకుతుంది. ఇంకా రాలేదు, నేను వెయిట్ చేస్తున్నా సీతాఫలం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో వస్తే మాత్రం పక్కాగా మా హస్బెండ్ తెస్తే నేనైతే తినేస్తాను, నాకైతే చాలా ఇష్టం సీతాఫలం అంటే. సో మా ఇంటికి దగ్గరలో శ్రీ చైతన్య స్కూల్ కూడా ఉంది. సో అది కూడా చూడండి ఈ వీడియోలో కనిపిస్తుంది. సో రేపు ఫ్యూచర్లో మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినప్పుడు అక్కడ మేబీ జాయిన్ చేస్తామేమో, చూద్దాం. సో ఇంటికి వచ్చే లోపల ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువే అయిపోయింది. సో ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళడం అంటే 30 మినిట్స్ పట్టేది 1.5 అవర్ పట్టేస్తుంది. సో అందుకే ట్రాఫిక్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో బయటికి రాకపోవడానికి కారణం కూడా ఈ ట్రాఫిక్ ఉంటుందనే. ఎందుకంటే ఈరోజు సండే ప్లస్ కొంచెం ఆ టైమింగ్స్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పి బయటకు వచ్చాము.
మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదు. అంటే పిల్లల్ని వేసుకొని బయట మనం తిరగడమే కష్టం. ఇంకా పిల్లల్ని వేసుకొని తిరగాలంటే అంత ఈజీ కాదు. సో ఇంట్లోనే ఉందామంటారు. సో నేను కూడా అలానే ఉంటాను. కానీ ఎప్పుడైనా సరే అలా బయటకు వెళ్ళి తిరగదామంటే తనైతే పక్కాగా తీసుకెళ్తాడు. సో ఈరోజు అయితే మేము ఫస్ట్ టైం డే అవుట్ అంటే బయటికి వెళ్ళి తిరిగేసి వస్తున్నాం ఒక మాల్కి వెళ్ళేసి. అది కూడా పిల్లలతో. అంత ఈజీ కాదు ఈ జర్నీ. చాలామంది బయట చూస్తుంటామండి, ఇద్దరు ముగ్గురు పిల్లల్ని వేసుకొని జాలీగా తిరుగుతుంటారు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే, పెద్దోళ్ళు కూడా కాదు. వాళ్ళకి మేబీ అలవాటో లేకపోతే అలా తిరగాలని ఇష్టమో నాకు తెలీదు. అంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఒక దిక్కు ఉండమంటే ఒక దిక్కుకి పారిపోతుంటారు. సో అలాంటి పిల్లల్ని వేసుకొని తిరగడం అంటే అంత ఈజీ కాదు. బట్ స్టిల్ పిల్లలతో బయటికి వెళ్ళి తిరిగే పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళు చాలా గ్రేట్. సో మేమైతే రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక టీ కాఫీ పెట్టుకొని తాగాలి. ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్తాం వెళ్ళేటప్పుడు. సో అవి కూడా తింటాము. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. సో వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నా, కానీ ఏం కంటెంట్ పెట్టాలా, ఏ వ్లాగ్స్ పెట్టాలా అని నాకైతే అర్థం కావట్లేదు. ఏదో వీడియో స్టార్ట్ చేస్తున్నా, పోస్ట్ చేస్తున్నా అంతే. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. బయట అయితే వెదర్ అయితే చాలా బాగుంది. క్లౌడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇలాంటి వెదర్లో తిరగాలంటే చాలా బాగుంటుంది కదా. ఇంట్లో ఉండకుండా బయట తిరగడమే ఇష్టంగా ఉంటుంది. ఎవరికి తిరగాలని ఉండదు చెప్పండి. బయటికి వెళ్ళి అవి ఇవి చూస్తే తిరగాలని, కానీ తిరగడానికి కూడా ఓపిక ఉండాలి. అవన్నీ పిల్లలు పుట్టక ముందే తిరగాలని ఉంటుంది. వన్స్ పిల్లలు పుట్టారనుకోండి, బాధ్యతలు పెరిగిపోయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి, వర్క్ లోడ్ ఎక్కువైపోయి, పిల్లల పని ఇంతవరకే ఉంటుంది. కానీ బయట ప్రపంచానికి అంత దగ్గరగా ఉండలేము, చూడలేము కూడా. బయటికి వెళ్ళి తిరగడం కూడా అంత కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇంకా దగ్గరలో వినాయక చవితి ఉంది కదా. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయి చిన్న చిన్న వినాయక బొమ్మలు అయితే పెట్టేస్తున్నారు స్టాల్స్లో. ఇంకా రోడ్ సైడ్లో ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు అయితే వస్తాయి. సో హైదరాబాద్లో వినాయకుడి బొమ్మలు అంటే చాలా కలర్ఫుల్గా చూపిస్తారు. ముంబై తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ అనే అనుకోవాలి, అంత బాగుంటాయి ఇక్కడ. సో బయటకైతే వచ్చాం కానీ ఇంటికి వెళ్తున్నాం. కానీ ఒక డౌట్, అంటే ఇంట్లో స్విచ్లన్నీ ఆఫ్ చేసామా లేదా అని చెప్పి. ఇదైతే నాకు ఎప్పటి నుంచో, అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఆ డోర్ వేసానా, డోర్లన్నీ ప్రాపర్గానే వేసానా, డోర్ల కన్నా కూడా మెయిన్ ఏసీ స్విచ్ ఆఫ్ చేసానా, గీజర్ స్విచ్ ఆఫ్ చేసానని ఒక మైండ్లో తడుతూనే ఉంటుంది. సో 1కి 10 సార్లు చెక్ చేసుకొని రావాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. బయట తిరగడం కన్నా కూడా, బయటికి వెళ్ళడం కన్నా కూడా. బయటికి ఒకసారి స్టెప్ అవుట్ అయ్యామంటే, సో ఫస్ట్ అయితే కీస్ అంటే అన్నిటికీ డోర్ లాక్స్ వేసామా, అన్ని స్విచ్లు ఆఫ్ చేసామా లేదని చెక్ చేసుకొని అయితే బయటకు రండి. ఒకసారి ఇలాగే నేను ఒక తప్పు పని చేసా. అంటే ఆ ఏసీ స్విచ్ ఆన్ చేసి వచ్చాను, సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మేము ఏసీ స్విచ్ ఆఫ్ చేసుకున్నాము. సో అప్పటి నుంచి నాకు జ్ఞానోదయం అయింది, ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే అన్ని స్విచ్లు ఆఫ్ చేయాలని. మ్యాక్సిమం మనం స్విచ్లన్నీ ఆఫ్ చేసి వెళ్తాము. ఇన్ కేస్ సమ్టైమ్స్ బై మిస్టేక్గా ఆన్ చేసి వచ్చేసామంటే ఇంకా ఆ రోజు అయిపోయినట్టే. సో అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ, అంతెందుకు 10 మినిట్స్ బయటికి వెళ్ళాలన్నా కూడా అవన్నీ ఆఫ్ చేసి వెళ్ళాలి. ఇది అందరికి తెలుసు. సమ్టైమ్స్ ఇలాంటి పని జరుగుతుంది. సో ఇక్కడైతే దగ్గరలో వాకింగ్ ట్రాక్ అయితే ఉంది. సో మేమైతే ఇక్కడికి షిఫ్ట్ అయిన కొత్తలో సో ఇక్కడ వాకింగ్కి వచ్చేవాళ్ళం కూడా. ఇంకా ఆ రోజులు అయితే రావులే, అంత టైం ఉండదు. ఇప్పుడు పిల్లల్ని వేసుకొని మనం వాకింగ్కి రావడం అంటే ఇంకా 10-20 ఇయర్స్ తర్వాత రావు. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, ఎప్పుడు చూసినా కిచెన్లోనే అదే ప్లేస్లో ఉండి అవే వంటలు చేస్తుంటావు, ఇంకా కొత్త వీడియోస్ ఏం పెట్టవా అని చెప్పి. నేను ఇంట్లోనే ఉంటాను కదా, మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. బయట అంటే ఎప్పుడో